మన వేదాల్లోనే ఉంది కదా సార్ ఇప్పుడు. కృష్ణ యజుర్వేదంలో తైత్రేయ శాఖలో ఉన్న నమ్మకం చమకంలోనే వృక్షేభ్యో హరికేశేభ్యో అని పచ్చని చెట్లలో ఉన్న పచ్చని రంగులోను, వాటర్‌లో ఉన్న నురుగులోను, గాలిలో ఉన్న దాంట్లోను, ప్రతి దాంట్లోనూ నేనున్నాను నన్ను చూడు అనే పరమాత్ముడు ఇంకొకడిని చంపేయమని, ఇంకొకడిని తొక్కేయమని, ఇంకొకడు నా దగ్గరికి రాకూడదని ఎందుకు చెప్తాడు సార్? హలో! అణువణువులోనూ ఉన్నది ఆయనే అండి. ఈ చరాచర ఉన్నాను, సృష్టిలో. నేనున్నాను, నన్ను చూడు నన్ను హ్మ్. చూడు, నన్ను చూడు అని చెప్తుంటాడాయన. అంటే నేను జస్ట్ ఇది 2, 3 సంవత్సరాల నుంచి నేర్చుకున్నానండి ఇవన్నీ. మెల్లగా ఒక్కోటి తెలుసుకుంటున్నాను. అంతకుముందు నాకు కూడా తెలీదు. కానీ సార్ మీరు చాలా కష్టపడుతున్నారు. మీరు గాని, డాక్టర్ గారు గాని, మన ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరూ అయ్యో! కూడా. డాక్టర్ గారండి మాకు అందరికి గురువు. అవును సార్. చాలా కష్టపడుతున్నారు. కానీ మీ ఆయన కష్టం పోదు లేకపోతే సార్. అసలు ప్లాట్‌ఫార్మ్ ఉండేది గాదు. ఇంతమంది మాకసలు వచ్చేవాళ్ళు రావడం కాదు. కూడా తెలిసేది కాదు. తెలియదు అసలు. నమస్తే సార్. పృథ్వీ గారు నమస్తే. మహర్షి పృథ్వీ గారండి. గారు లేరండి. సారీ సార్. సారీ మహర్షి గారు నమస్తే. అయితే ఇందాక సహనావతి గారు ఒక మాట అన్నారు సార్. ఎలా గుర్తుపడతారు సార్ మీరు? హలో! ఎవరినండి? అహా! ఆయన మాటని సహనావతి ఆయన్ని. గారిని మీరు సహనావతి గారేనా అని ఒకడు అడిగితే ఎలా గుర్తుపడతారు సార్ మీరన్నారు సార్ ఒకాయన. ఆయన హ్మ్. సహనావతి హ్మ్. గారు అన్నారు. అదే. ఆ! లింగం అనే పదానికి అర్థం అదే సార్. అవునండి. అవునండి. ఒక మనిషి చేతి రాతను చూసి గుర్తుపట్టొచ్చు. ఒక మనిషి చెప్తుంటే రాస్తే ఆయన ఆలోచన విధానాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు. ఒక మనిషి మాట వినిపిస్తే చాలు మనిషి కనపడకపోయినా గుర్తుపట్టొచ్చు. ఇవన్నీ లింగాలే సార్. ఈ దరిద్రులు లింగం అనే పదానికొచ్చేసరికి ఇష్టం వచ్చిన దరిద్రమైన అర్థాలన్నీ చెప్పేసారు. సో మొన్న అవునండి. మీ లింగం అంటే దాంట్లో సంస్కృతంలో చూసిన చిహ్నమే కదా! గుర్తు. అది చిహ్నం అనే కదా అర్థం.